అతనే ఒక సైన్యం, అతనే ఒక ధైర్యం. నవ్వుల మణికిరీటం, 40 వసంతాల యువకిషోరం. నాయకులకు ప్రియనేస్తం, అధినాయకుడు కేసీఆర్ ఆత్మీయ నేస్తం. సంతోష్ జోగినపల్లి, టీ న్యూస్ ఎండి. తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ అయితే ఆ మహానేత గుండె చప్పుడు సంతోష్ అన్నారు. మృదు స్వభావిగా, కార్యదీక్షాపరుడిగా పేరున్న ఆయన పిలిస్తే పలికే స్నేహశీలి. తెలంగాణ గుండె గొంతుకగా వెలుగుతున్న టీ న్యూస్ను తెలంగాణ ఉద్యమ దివిటీగా మార్చిన ఘనత ఆయనదే. పెద్ద సార్ కేసీఆర్ను ఉద్యమ ఆరంభం నుంచి తన ప్రాణానికి ఆరో ప్రాణంగా చూసుకున్న సంతోషన్న ఎల్లప్పుడూ చెరగని, కల్మషం లేని చిరునవ్వుతో దర్శనమిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి చెల్లెలి కొడుకుగా కంటే కూడా రామునికి హనుమంతునిలా నిత్యం ఆయన నీడలా ఉన్నాడే తప్ప ఏనాడు వెలుగులోకి రాలేదు. 10 మంది సంతోషమే తన సంతోషంగా భావించే సంతన్న టీ న్యూస్ ద్వారా ఉద్యమ గతిరీతుల్ని మార్చడంలో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు టీ న్యూస్ను బంగారు తెలంగాణ కళ సాకారం చేయడంలోనూ భాగం చేస్తున్నారు, అహరహం శ్రమిస్తున్నారు. అయినా ప్రచారానికి దూరంగా ఉంటూ మౌనంగా ఒక యోగిలా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తున్న తెర వెనుక వీరుడు సంతోషన్న. తెలంగాణ దిక్సూచి టీ న్యూస్ అయితే ఆ టీ న్యూస్ దిక్సూచి సంతోషన్న. నమ్మకానికి నేస్తం మీరు, విశ్వాసానికి దోస్తీ మీరు. తెలంగాణ గుండె చప్పుడు ఆరంభం మీరు. ఉద్యమ కళాల గలాల గర్జనల్ని, గతిరీతుల్ని ఏకతాటిపై నిలిపిన హీరో మీరు. కోటి కాంతుల మీ నవ్వులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. భగవంతుడు మీకు నిండు నూరేళ్ల జీవితం ఇవ్వాలి. పేదల గాథల్ని, సామాన్యుడి స్వరాన్ని భాస్వరమై మండిస్తున్న మహోన్నత జర్నలిస్టు సంతోషన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది యోయో టీవీ ఛానల్.